రేవల మండలం నాగపూర్ వడ్డీ వ్యాపారి సాయిబాబా ఘరానా మోసం మరొక ముందే నాగర్ కర్నూలు జిల్లా తెలకలపల్లి మండలంలో మరొక ఉదంతం వెలుగు చూసింది. అధిక వడ్డీ ఆశ చూపి అమాయకుల నెత్తిపై కుచ్చు టోపీ పెట్టి పరారైన ప్రబుద్ధుని భాగవతం మరొకటి వెలుగులోకి వచ్చింది. తెలకపల్లి మండలం నడిగడ్డకు చెందిన జహీర్ చోటేమియా అనే వడ్డీ వ్యాపారి తన సమీప బంధువులతో నాగర్ కర్నూలు, తెలకపల్లి, నడిగడ్డ, తూడుకుర్తి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది నుంచి 20 కోట్ల రూపాయల మేర అధిక వడ్డీ కింద డబ్బులు చాకచక్యంగా వసూలు చేసుకున్నాడు. అందరినీ నమ్మించి సుమారు 20 కోట్ల రూపాయలతో స్వాహా చేశాడు. విషయంపై కొందరు పంచాయతీ పెట్టడంతో కొంత ఇచ్చినా మిగిలినవి ఇవ్వకపోవడంతో బాధితులు ప్రశ్నించారు. దీంతో మీకు డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరిస్తున్నారని బాధితులు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ లెక్కన చూస్తే కిస్సీలో ఖాతాలో ఓన్లీ స్కీమ్ కింద చూస్తే దాదాపు 200 మంది ఉన్నాం. 200 మంది ఊర్లో నుంచి ఇంకా చాలా మంది రాలేదు. ఎందుకంటే ముసలోళ్ళు ఉన్నారు. ముసలోళ్ళు కూడా దగ్గర వదలలేదు. ఇంటి దగ్గర ఏమంటారు పింఛన్ వచ్చిన డబ్బులు కూడా తీసుకున్నాడు. తీసుకొని జమ చేసి నేను ఇస్తాను నెల నెల వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం లేదు, చచ్చిపోతే కూడా ఇప్పుడు కూర్చోడానికి కూడా డబ్బు లేదు. అట్లా చేసుకొని మా దగ్గర సెటిల్మెంట్ చేస్తాను ఒక పెద్ద మనిషి దగ్గర వచ్చి మాట్లాడిండు. ఈ రోజు అందరినీ పిలిపించిండు. మాకు నేను మాట్లాడతా సెటిల్మెంట్ చేస్తా అని మేమందరినీ ఇక్కడ కూర్చోబెట్టిండు. ఆడికి ఇప్పుడు పారిపోయిండు. ఎక్కడ పారిపోయిండో తెలియదు.